లో చాలామందికి అప్పులు అండ్ ఆస్తులు అంటే ఒక క్లియర్ అండర్‌స్టాండింగ్ ఉండదు. దాని ద్వారా ఏందంటే కొన్ని సార్లు మనం అప్పులు తీసుకొని మనం ఆస్తులని అనుకుంటాము. ఇలా కావడం వల్ల మనం జీవితకాలం వాటికి ఈఎంఐలు పేమెంట్ చేసి, జీవితకాలం అలా చేయడం వల్ల మనం ఎక్కువ పూర్‌గా ఉండే అవకాశం ఉంటది ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో ఏందంటే 10 రకాల ఆస్తులు. ఈ దీనివల్ల మనకు క్యాష్ అనేది మన జేబులోకొచ్చి మనం లాంగ్ టర్మ్‌లో వెల్త్ క్రియేట్ చేసుకుంటాము. అలా వెల్త్ క్రియేట్ చేసుకోవడం ద్వారా మనము లాంగ్ టర్మ్‌లో రిచ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో డీటెయిల్‌గా చెప్తా ఫ్రెండ్స్. ఇది చూస్తే మాత్రం కంప్లీట్ ఒక ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి అసలు అసెట్స్ అంటే ఏంటివి, అంటే ఆస్తులు అంటే ఏంటి, లయబిలిటీస్ అంటే మన అప్పులు అంటే ఏంటివి, అండ్ 10 అసెట్స్ అంటే 10 రకాల ఆస్తులు అవి ఎట్లా ఇన్కమ్ జనరేట్ చేస్తాయి, అండ్ ఫైనల్‌గా కన్క్లూజన్ చెప్తా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఫస్ట్ అసెట్స్. అసెట్స్ ఏంటంటే ఏదైనా ఒక బిజినెస్ కానీ లేకుంటే వస్తువు కానీ దాన్ని అమ్మడం వల్ల కానీ లేకుంటే ఆ బిజినెస్ అయితే అది చేసే బిజినెస్ వల్ల మన క్యాష్ ఫ్లో అనేది మన జేబులోకి వస్తుంది. అంటే మనకు దానివల్ల పాజిటివ్ క్యాష్ ఫ్లో ఉంటుంది. ఇలా పాజిటివ్ క్యాష్ ఫ్లో ఉంటే దాన్ని అసెట్స్ అంటారు. అలా కాకుండా కొన్నిసార్లు మనము లోన్ తీసుకుంటాం ఇల్లు గురించి. ఆ లోన్ తీసుకొని మనం ఈఎంఐ పేమెంట్ చేస్తాం. అలా ఈఎంఐ పేమెంట్ చేయడం వల్ల ఒకవేళ మీరు ఆ ఇంటిని రెంట్కి ఇస్తే ఒకవేళ ఈఎంఐ పేమెంటు మన రెంట్ కంటే తక్కువ ఉంటే అప్పుడు మనకు అది ఇల్లు అనేది మనకు అసెట్ అవుతుంది. అలా కాకుండా ఒకవేళ మనము లోన్ తీసుకొని ఇల్లు కొన్నాము, అలా ఇల్లు కొన్నప్పుడు మనం వచ్చే రెంటు మన ఈఎంఐ కంటే తక్కువ ఉందనుకో, అప్పుడు దాన్ని ఏమంటారంటే లయబిలిటీస్ అంటారు. అంటే మన క్యాష్ ఫ్లో అనేది నెగిటివ్, అంటే మన జేబులో నుంచి ఆ ఈఎంఐకి పేమెంట్ చేస్తున్నాం. కాబట్టి క్యాష్ ఫ్లో పాజిటివ్ నెగిటివ్ అనేది మనం ఉపయోగించే ఆ వస్తువు యొక్క క్యాష్ ఫ్లో జనరేషన్ బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. అప్పులంటే లయబిలిటీస్ వల్ల మన క్యాష్ ఫ్లో అనేది మన జేబులో నుంచి బయటకు వెళ్తుంది. ఆస్తులు అంటే దానివల్ల మన క్యాష్ ఫ్లో అనేది మన జేబులోకి వచ్చి మనం లాంగ్ టర్మ్లో రిచ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మనము ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి కానీ లేకుంటే బిజినెస్ గురించి అని ఆలోచిస్తాం ఫ్రెండ్స్. కాబట్టి మనము ఆస్తులు అనేది క్యాష్ ఫ్లో అన్న క్రియేట్ చేసుకోవచ్చు, లేకుంటే మనం ఏదైనా ఒక వస్తువును కొని మనం దాన్ని కొన్ని రోజులు వెయిట్ చేసి తర్వాత దాన్ని అమ్ముకుంటే ఆ ప్రైస్ కూడా అప్రిషియేట్ అవుతుంది. కాబట్టి ప్రైస్ అప్రిషియేట్ అయినా లేకుంటే బిజినెస్ చేస్తున్నా క్యాష్ ఫ్లో పాజిటివ్ ఉంటే దాన్ని అసెట్ అని అంటారు ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి 10 రకాల అసెట్స్ ఫ్రెండ్స్. ఇందులో నేను ఒకటొక డీటెయిల్ చెప్తా, ఇది చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ నాలెడ్జ్ అంటే మనకు ఏదైనా విషయం గురించి మనకు కంప్లీట్గా ఐడియా ఉండి మన దగ్గర ఒకవేళ ఆ స్కిల్ ఉంటే దాని ద్వారా మనము ఇన్కమ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ నీ దగ్గర డిఫరెంట్ స్కిల్ ఉంటే దాన్ని మానిటైజ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే దానికి ఒకవేళ కస్టమర్స్ ఉంటే దాని ద్వారా మనం మానిటైజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ మీ దగ్గర ఐటీ ఎంప్లాయ్ అయితే మీరు ఒకవేళ సాఫ్ట్వేర్లో మంచిగా ప్రోగ్రామ్ రాయగలిగితే దాని ద్వారా మీరు కంపెనీకి వెళ్ళినప్పుడు ఎంప్లాయీకి వెళ్ళినప్పుడు మీరు ఎక్కువ శాలరీ అనేది అడగవచ్చు. ఇది ఒక రకమైన అసెట్. అంటే కాబట్టి నాలెడ్జ్ కూడా ఫస్ట్ నాలెడ్జ్ అనేది చాలా మంచి అసెట్. కాబట్టి మనము మంచిగా చదువుకుంటే మనకు నాలెడ్జ్ రావడం వల్ల మనకు మంచి జాబ్ వచ్చి మంచి హై ప్యాకేజ్ అనేది అడగవచ్చు. అండ్ నెక్స్ట్ ఏం ఫ్రెండ్స్ అంటే బిజినెస్. ఒకవేళ మీరు బిజినెస్ చేయాలంటే మన దగ్గర ఎక్కువ క్యాపిటల్ ఉండాలి. అలా ఎక్కువ క్యాపిటల్ లేకపోతే ఏంటంటే మనం ఆ బిజినెస్ చేయడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి బిజినెస్లో ఏంటంటే ఒకవేళ అది మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అయితే ఒకవేళ ఒక పర్సన్ డైలీ ఒక వస్తువు తయారు చేస్తే దాని ద్వారా ₹1 ప్రాఫిట్ వస్తుంది అనుకో. ఒకవేళ అదే వస్తువులను హ్యూజ్ నెంబర్ ఆఫ్ వస్తువులు తయారు చేసినప్పుడు అలా చేయడం వల్ల నెంబర్ ఆఫ్ వస్తువులు ఎక్కువ తయారడం వల్ల ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి మనం ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళ టైంని మనము కొనుక్కున్నాం అనుకో, అలాంటప్పుడు ఎక్కువ వస్తువులు తయారవుతాయి. ఎక్కువ వస్తువులు కానీ సేవలు కానీ తయారవుతాయి. ఇక్కడ ఏంటంటే బిజినెస్లో స్కేలబిలిటీ, అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎక్కువ వర్క్ చేస్తారు కాబట్టి ఎక్కువ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి బిజినెస్ చేయడానికి ఫస్ట్ మనకు క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ కావాలంటే మనం మంచిగా నాలెడ్జ్ పెంచుకుంటే, మనం ఒకవేళ మంచి క్యాపిటల్ వేసుకుంటే మనం బిజినెస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. ఒకవేళ మీరు బిజినెస్ చేయాల ఆలోచన ఉంది కానీ మీ దగ్గర క్యాపిటల్ లేదు, అలాంటప్పుడు ఒకవేళ మీరు అనుకున్న బిజినెస్ ఒకవేళ ఆ కంపెనీ షేర్ మార్కెట్లో లిస్ట్ అయ్యింటే అందులో మీరు షేర్స్ కొనుక్కోవచ్చు. అలా కొనుక్కోవడం వల్ల మీరు కూడా ఆ కంపెనీలో ఒక షేర్ హోల్డర్గా ఉండడం వల్ల మీరు లాంగ్ టర్మ్లో ఒకవేళ కంపెనీ గ్రోత్ అయితే మనకు డివిడెండ్లు కానీ లేకుంటే స్టాక్ అప్రిషియేషన్ కానీ లేకుంటే బోనస్ షేర్లు కానీ వచ్చి దానివల్ల కూడా మనకు ఎక్కువ క్యాష్ ఫ్లో రావడం వల్ల మనం కూడా లాంగ్ టర్మ్లో ఎక్కువ వెల్త్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఏంటంటే మన మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో మన దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ మనకు స్టాక్స్ గురించి ఐడియా లేకుంటే మనం ఒక ఫండ్ మేనేజర్కి ఇచ్చి దాని ద్వారా మనకు ఆ ఫండ్ వాల్యూ పెరిగినప్పుడు, అంటే ఎన్ఏవి పెరిగినప్పుడు దానివల్ల మనం అమ్ముకుంటే
ప్రాఫిట్ వస్తుంది. అది కూడా ఒక రకమైన అసెట్. లాంగ్ టర్మ్లో స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ అనేది అవి కూడా మంచి అసెట్సే. అంటే రియల్ ఎస్టేట్ అంటే ల్యాండ్స్, ప్లాట్స్. రియల్ ఎస్టేట్లు అంటే మనకు రియల్ ఎస్టేట్ నుంచి ఒకవేళ మీరు ప్లాట్స్ కొన్ని రోజుల తర్వాత అమ్మితే దాన్ని స్టాక్ మనకు ఆ ప్లాట్ ప్రైస్ అప్రిషియేషన్ ఇది కూడా మనకు మంచి అసెటే. ఒకవేళ మీరు ల్యాండ్ కొని అది కూడా కొన్ని రోజులు ఉంచుకొని అమ్మితే అది కూడా మనకు ప్రాఫిట్ వస్తే అది కూడా మంచి అసెటే. ఒకవేళ మీరు కమర్షియల్ ప్రాపర్టీస్ కొని దాని ద్వారా మీకు రెంటల్ ఇన్కమ్ వచ్చిందనుకో అది మంచి అసెటే. ఇక్కడ ఏంటంటే చాలా వరకు మిడిల్ క్లాస్ పర్సన్స్ హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొంటారు. తీసుకొని వాళ్ళు ఒకవేళ అందులో ఉండకుండా వాళ్ళు రెంట్కి ఇస్తారు. అలా నువ్వు ఒకవేళ రెంట్కి ఇచ్చినప్పుడు నీకు వచ్చే రెంట్ అనేది ఈఎంఐ కంటే ఎక్కువ ఉంటే నీకు ఆ ఇల్లు అనేది నీకు మంచి అసెటే. ఒకవేళ నీకు అది ఈఎంఐ తక్కువ ఉంది, ఈఎంఐ ఎక్కువ ఉంది, నీకు రెంట్ ఇన్కమ్ తక్కువ ఉంటే, ఒకవేళ నెగిటివ్ క్యాష్ ఫ్లో ఉంటే అది నువ్వు లాంగ్ టర్మ్లో అది నీకు అసెట్ కాదు, అది నీకు ఒక లయబిలిటీ అంటే రెస్పాన్సిబిలిటీ. అండ్ నెక్స్ట్ ఏం ఫ్రెండ్స్ అంటే గోల్డ్ సిల్వర్ అంటే ఇవి కమ్యూడిటీస్. ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యలో గోల్డ్ ప్రైస్, సిల్వర్ ప్రైస్ చాలా ఎక్కువ పెరుగుతుంది. ఇవి ప్రీషియస్ మెటల్స్. అండ్ గోల్డ్కు సిల్వర్కు ప్రైస్ ఎట్లా పెరుగుతుంది అంటే ఓన్లీ డిమాండ్ సప్లై. అంటే ఇది ప్యూర్లీ ఇంటర్నేషనల్ మార్కెట్స్ డిమాండ్ సప్లై పైన డిపెండ్ ఉంటుంది. కాబట్టి మనము ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు మన ప్రీషియస్ మెటల్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఒకవేళ ప్రైస్ పెరిగిన తర్వాత మనం లాంగ్ టర్మ్లో వాటిని అమ్ముకొని కూడా మనం ఎక్కువ వెల్త్ క్రియేట్ ప్రాఫిట్ పొందొచ్చు. ఇలా ప్రాఫిట్ ఉండడం మనం ఎక్కువ సేమ్ గేమ్ మళ్ళీ రిపీట్ చేస్తాం కాబట్టి మనకు లాంగ్ టర్మ్లో ఎక్కువ వెల్త్ అని క్రియేట్ అవుతుంది. ఇది కూడా అంటే మెటల్స్ కూడా మంచి అసెట్స్ ఫ్రెండ్స్. ఇంతవరకు మీ వీడియో చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ నేను చెప్పే కాన్సెప్ట్ మీకు ఏమైనా వాల్యూ యాడ్ అయితే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం ఫ్రెండ్స్ అంటే మనకు 6th అసెట్ డిజిటల్ అసెట్స్ అంటే ఈ రోజుల్లో చాలా వరకు సోషల్ మీడియా అన్నీ యాక్టివ్ ఉంది. అండ్ ఎస్పెషల్గా యూట్యూబ్. కాబట్టి యూట్యూబ్ అనేది కూడా ఒక మంచి అసెట్. ఒకవేళ మీరు యూట్యూబ్లో ఫేమస్ అయితే మీకు యూట్యూబ్ నుంచి యాడ్సెన్స్ రెవెన్యూ వస్తుంది. దాని ద్వారా మీరు అంటే ఒకసారి కష్టపడి ఒక 2-3 అవర్స్ బాగా కష్టపడి ఒక వీడియో రికార్డ్ చేసినప్పుడు తర్వాత మీరు ఆ వీడియోని ఎంతమంది ఎప్పుడైనా చూస్తే దాని ద్వారా మీకు రెవెన్యూ అనేది వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మనము యూట్యూబ్ కూడా ఒక డిజిటల్ అసెట్, యూట్యూబ్ని కూడా ఒక అసెట్ లాగా క్రియేట్ చేసుకోవాలంటే మనం కొంచెం కష్టపడితే మనం దాని ద్వారా కూడా మనం ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ రాయల్టీ ఇన్కమ్ అంటే సపోజ్ మీ దగ్గర స్కిల్ ఉంది, మీరు నాలెడ్జబుల్ పర్సన్ కాబట్టి మీరు ఒక బుక్ రాయొచ్చు మంచి సపోజ్ మీరు ఫైనాన్స్ గురించి ఐడియా ఉంటే మీరు ఫైనాన్స్ గురించి ఒక బుక్ రాసుకోవచ్చు. లేకుంటే సాఫ్ట్వేర్ ఐటీ గురించి ఉంటే మీరు ఒకవేళ మీరు మంచి పేటెంట్ క్రియేట్ చేస్తే ఒకవేళ ఆ పేటెంట్ వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటే నీ యొక్క స్కిల్ను నీ యొక్క సాఫ్ట్వేర్ను యూజ్ చేసుకుంటే వాళ్ళు దాన్ని యూజ్ చేసుకున్నందుకు వాళ్ళు నీకు ఇన్కమ్ ఇస్తారు. దాన్ని ఏమంటారంటే రాయల్టీ ఇన్కమ్ అంటారు. అదే ఒకవేళ మీరు బుక్ రాస్తే ఆ బుక్ను వేరే పబ్లిషర్కు మీరు ఒకవేళ ఇస్తే ఇట్లా ఆ బుక్ ఎన్నిసార్లు ప్రింట్ అవుతాయి అంటే ఎన్నిసార్లు రన్ అవుతాయి మీకు అట్లీస్ట్ ఒక 10%, 20% అంటే యాజ్ పర్ నీ అగ్రిమెంట్ ప్రకారం నీకు ప్రతి బుక్ పైన నీకు ఎంతో కొంత అమౌంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి రాయల్టీ ఇన్కమ్ అనేది ఒకవేళ మన దగ్గర స్కిల్ ఉంటే ఆ స్కిల్ను మనం ఒక సాఫ్ట్వేర్ లాగా ఒక బుక్ లాగా దాన్ని క్రియేట్ చేస్తే దాని ద్వారా కూడా మంచి ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి లాంగ్ టర్మ్లో ఇది కూడా మంచి అసెటే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏం ఫ్రెండ్స్ అంటే మనకు బ్లాగింగ్ అంటే మనకు ఇది కూడా ఒక డిజిటల్ అసెట్. ఒకవేళ మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకొని ఆ వెబ్సైట్లో ఒక మ్యాటర్ గురించి అంటే ఫైనాన్షియల్ గురించి కానీ లేకుంటే ఫైనాన్స్ గురించి కానీ లేకుంటే బిజినెస్ గురించి కానీ లేకుంటే ఏదైనా విషయం గురించి కానీ మనకు క్లియర్గా డీటెయిల్గా మనం సర్వే చేసి రాస్తే మాత్రం చాలామంది మీ సైట్కి వచ్చి ఆ విషయాలు చదువుకోవడం అండ్ కామెంట్ చేయడం అలా చేస్తే ఆ సైట్కి ఒకవేళ ట్రాఫిక్ పెరిగిందనుకో, ఆ ట్రాఫిక్ పెరిగినప్పుడు మీరు ఏ విషయాలు అయితే రాస్తున్నారో అలాంటి చేసే కంపెనీలు కూడా ఉంటాయి. ఒకవేళ ఫైనాన్స్ ఉంటే ఫైనాన్స్ గురించి మీరు రాస్తే ఫైనాన్స్ విషయాల గురించి ఏంటంటే మనకు బ్రోకరేజ్ అకౌంట్స్ అంటే డిమాట్ అకౌంట్స్ అలాంటి కంపెనీస్ అంటే జీరోదా కానీ లేకుంటే అప్స్టాక్ కానీ లేకుంటే గ్రో కానీ వచ్చి మిమ్మల్ని అడితే ఎందుకంటే మీ సైట్కు చాలా ట్రాఫిక్ ఉంది కాబట్టి ఒకవేళ మీరు మా జీరోదా కానీ లేకుంటే అప్స్టాక్ గురించి చెప్పండి, లేకుంటే నీ సైట్లో మేము యాడ్స్ ఇస్తాము, నీకు దానిపైన ఎవరైనా అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీ యాడ్ పైన మీకు కొంత కమిషన్ వస్తుంది అండ్ మీ సైట్లో మా యాడ్ పెట్టినందుకు మీకు కొంత అమౌంట్ వస్తుందని. కాబట్టి ఇది కూడా మంచి రెవెన్యూ. కాబట్టి బ్లాగింగ్ కూడా మంచి రెవెన్యూ. అంటే మన విషయం గురించి కంప్లీట్ ఐడియా ఉంటే మనం దాని ద్వారా కూడా ఇన్కమ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
అండ్ నెక్స్ట్ ఏం ఫ్రెండ్స్ అంటే 9th ఆన్లైన్ కోర్సెస్ సెల్లింగ్. ఒకవేళ మీకు ఒక సబ్జెక్ట్ గురించి మంచి ఐడియా ఉంది, ఒకవేళ మీరు బిగినర్ లెవెలు, ఇంటర్మీడియట్ లెవెలు, అడ్వాన్స్ లెవెల్ ఒకవేళ మీరు డిజిటల్గా ఒకవేళ మంచి కోర్సెస్ తయారు చేసి అట్లా బండిల్ తయారు చేసి, ఒకవేళ మీకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంటే యూట్యూబ్లో చెప్పొచ్చు, అంటే నేను ఇలాంటి కోర్సులు అమ్ముతున్నాను, మీరు తీసుకోవచ్చు. దానికోసం మీరు సపరేట్గా మీరు వెబ్సైట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఒక సైట్ క్రియేట్ చేసుకొని అందులో మీరు కోర్స్ సెల్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా మనం ఒకసారి చాలా కష్టపడి ఒకవేళ మనం కోర్స్ క్రియేట్ చేస్తే మనకు ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది కోర్సులు. దాని ద్వారా కూడా మనకు ప్యాసివ్ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. అలా రావడం వల్ల మనం లాంగ్ టర్మ్లో ఎక్కువ వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. దాని ద్వారా మనకు ఏంటంటే రిచ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ పీపుల్ అంటే మనము ఒకవేళ మీరు ఫైనాన్స్ గురించి కానీ లేకుంటే ఏదైనా రీసెర్చ్ ఏదైనా టాపిక్ గురించి కానీ సెర్చ్ చేసినప్పుడు యూట్యూబ్లో చాలా ఉంటాయి. కాబట్టి కొంతమంది కొన్ని విషయాల గురించి కంప్లీట్గా ఐడియా ఉంటుంది, అంటే వాళ్ళు ఫుల్గా చెప్పగలరు. ఒకవేళ మీరు అలాంటి వ్యక్తులతో మీరు కాంటాక్ట్ పెట్టుకుంటే, ఒకవేళ మీకు ఆల్రెడీ నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఎలాంటి అవకాశాలు కానీ ఏమైనా ఆపర్చునిటీస్ కానీ వస్తే మాత్రం వాళ్ళు మీకు సహాయం చేయగలరు. అలాంటప్పుడు మీకు ఎక్కువ నెట్వర్క్ క్రియేట్ అయ్యి ఆ నెట్వర్క్ ద్వారా మీరు ఎక్కువ నెట్వర్త్ క్రియేట్ చేయగలరు, అంటే ఎక్కువ డబ్బులు అనేది వసూలు చేయగలరు. ఇప్పుడు ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఏజెంట్స్ కానీ లేకుంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కానీ అంటే ఇది మొత్తం నెట్వర్క్. ఈ నెట్వర్క్ ద్వారా కూడా మనకి ఏంటంటే కమిషన్ రూపంలో చాలా వరకు డబ్బులు వస్తుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మనకు పీపుల్తో, అంటే మనం లైక్ మైండెడ్ పీపుల్తో మనం మంచి కాంటాక్ట్ ఉంటే మనకు మంచిగా ఇన్కమ్ కూడా క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఒక విషయం గురించి మాట్లాడినప్పుడు వేరే వాళ్ళు కూడా సేమ్ విషయాల గురించి మాట్లాడినప్పుడు అంటే మనకు అవకాశం వచ్చినప్పుడు చెప్పేస్తారు. అలా చెప్పినప్పుడు మనం అలాంటి ఆ విషయాన్ని గురించి మనం క్యాప్చర్ చేసుకొని దాన్ని మానిటైజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ 10 అసెట్స్ ఏంటంటే మనము ఒకసారి కష్టపడి చేసి కోర్సులు కానీ లేకుంటే యూట్యూబ్ వీడియో కానీ లేకుంటే బుక్ పబ్లిష్ కానీ లేకుంటే మనము కష్టపడి జాబ్ చేసుకొని డబ్బులు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి లేకుంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని ద్వారా మనం ఎటువంటి పని చేయకున్నప్పుడు కూడా మన కోసం మన బ్యాక్గ్రౌండ్లో మన స్కిల్ కానీ లేకుంటే మనం కష్టపడి సంపాదించిన డబ్బులను సేవ్ చేయడం ద్వారా కానీ మనకు పనిచేస్తుంటాయి. కాబట్టి ఈ అసెట్స్ అని ప్యాసివ్ ఇన్కమ్, అంటే మనకు తెలియకుండానే మన టైం లేకుండానే అవి మన కోసం పనిచేస్తుంటాయి. కాబట్టి లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేయాలంటే, మనం రిచ్ కావాలంటే మాత్రం ప్యాసివ్ కొన్ని ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు, నా ఫైనల్ కన్క్లూజన్ అంటే ప్రతి ఒక్కరు అట్లీస్ట్ ఒక 5 to 6 అసెట్స్ అని ఉండాలి. మనకు ఇన్కమ్ స్ట్రీమ్స్ ఉండాలి. అలా ఇన్కమ్ స్ట్రీమ్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు ఒకవేళ కొద్దిగా ఇన్కమ్ స్ట్రీమ్స్ ఏదైనా 1-2 పని చేయకపోయినా మిగతా ఇన్కమ్ స్ట్రీమ్లు మనకు లైవ్లో ఉంటాయి కాబట్టి, నడుస్తుంటాయి కాబట్టి దాని ద్వారా మీకు ఫ్యూచర్లో ఎటువంటి ఫైనాన్షియల్ ట్రబుల్ లేకుండా మీరు లాంగ్ టర్మ్లో వెల్త్ కూడా క్రియేట్ చేయగలరు. ఎట్ ది సేమ్ టైం మనకు రిచ్ కావడం వల్ల నెక్స్ట్ జనరేషన్ కంటే మీ తర్వాత పిల్లలు కూడా మీ పిల్లలకు చాలా టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండగలరు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మీరు ఇంతవరకు వీడియోస్ చూసినట్టయితే. అండ్ నేను ఫైనాన్షియల్ అవేర్నెస్ గురించి ప్రతి వారం నా యూట్యూబ్ ఛానల్లో నేను వీడియో రిలీజ్ చేస్తున్నాను. కాబట్టి నా ఛానల్ను మీరు ఫాలో అయితే మాత్రం మీరు ఫైనాన్షియల్గా చాలా సిస్టమేటిక్గా ఉండి మీరు ఎటువంటి ఫైనాన్షియల్ ట్రబుల్లో ఇరుక్కోకుండా ఉంటారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.